నమస్కారం వార్తలకు స్వాగతం నా పేరు రవి ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు డ్రగ్స్ కట్టడిపై సీఎం అధ్యక్షతన రాష్ట్ర స్థాయి సదస్సు మాదక ద్రవ్యాల నియంత్రణకు ద్విముఖ వ్యూహాన్ని అనుసరించాలని ముఖ్యమంత్రి సూచన 1000 మంది పోలీసులతో ప్రత్యేక సెల్ను ఏర్పాటు చేయాలని ఆదేశం కోవిడ్ పరిస్థితులపై దక్షిణాది రాష్ట్రాల ఆరోగ్య మంత్రులతో కేంద్రం సమీక్ష టెలికన్సల్టేషన్ హోమ్ ఐసోలేషన్ ఆర్టీపీసీఆర్ పరీక్షలపై దృష్టి సారించాలని మన్సుఖ్ మాండవీయ సూచన బూస్టర్ డోస్ కాలపరిమితిని తగ్గించాలన్న హరీష్ రావు పెండింగ్ నిధులు విడుదల చేయాలని కేంద్రానికి విజ్ఞప్తి ఢిల్లీలో కన్నుల పండుగగా ఎన్సీసీ ర్యాలీ ఎన్సీసీలో బాలికల సంఖ్య పెరగాలని ప్రధాని ఆకాంక్ష డిజిటల్ మీడియాలో అవాస్తవ ప్రచారాన్ని అడ్డుకోవాలని క్యాడెట్లకు పిలుపు పార్లమెంట్లో అనుసరించాల్సిన వ్యూహంపై కాంగ్రెస్ కసరత్తు రైతుల సమస్యలు ఎయిర్ ఇండియాలో పెట్టుబడుల ఉపసంహరణ తదితర అంశాలను ప్రస్తావించాలని నిర్ణయం ఎల్లుండి 11:30 గంటలకు ప్రధానమంత్రి మన్ కీ బాత్ ఆకాశవాణి దూరదర్శన్ కేంద్రాల ద్వారా ప్రసారం డీడీ యాదగిరి సప్తగిరి ఛానళ్ల ద్వారా తెలుగు అనువాదం ప్రసారం కోవిడ్ మహమ్మారిని అరికట్టేందుకు ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా మాస్క్ ధరించాలి భౌతిక దూరం పాటించాలి తరచూ చేతులు కడుక్కోవాలి వ్యక్తిగత శుభ్రతను పాటించాలి 15 సంవత్సరాలు పైబడిన వారందరూ తప్పనిసరిగా వ్యాక్సిన్ వేయించుకోవాలి వార్తల్లోని వివరాలు రాష్ట్రంలో మాదక ద్రవ్యాల నియంత్రణను సామాజిక ఉద్యమంగా చేపట్టాలని ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు పోలీస్ ఎక్సైజ్ అధికారులకు పిలుపునిచ్చారు ఇందుకు ద్విముఖ వ్యూహం చేపట్టాలని ఆదేశించారు డ్రగ్స్ నియంత్రణపై రాష్ట్ర పోలీసు ఎక్సైజ్ అధికారుల సదస్సు హైదరాబాద్లో జరిగింది సీఎం కేసీఆర్ అధ్యక్షతన ప్రగతి భవన్లో జరిగిన సదస్సులో రాష్ట్ర మంత్రులు పలువురు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ డీజీపీ మహేందర్ రెడ్డి పోలీస్ శాఖ ఇతర ఉన్నతాధికారులు జిల్లాల ఎస్పీలు పాల్గొన్నారు ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ ప్రజలను డ్రగ్స్ కు వ్యతిరేకంగా చైతన్యపరిచేందుకు సృజనాత్మక కార్యక్రమాలు రూపొందించాలని సూచించారు 1000 మంది శిక్షితులైన పోలీసు సిబ్బందితో కౌంటర్ ఇంటెలిజెన్స్ సెల్ను ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి డీజీపీని ఆదేశించారు గ్రేహౌండ్స్ తరహాలో ఈ విభాగం శక్తివంతంగా పనిచేయాలని ఇందుకు అద్భుత పనితీరు కనపరిచే వారికి ప్రోత్సాహకాలు ఇవ్వాలని సీఎం సూచించారు డ్రగ్స్ ను కట్టడి చేసేందుకు ఎంతటి వారినైనా ఏ పార్టీకి చెందిన వారినైనా ఉపేక్షించవద్దని సీఎం స్పష్టం చేశారు నేరస్తులను కాపాడేందుకు ప్రజాప్రతినిధుల సిఫార్సులను కూడా నిర్ద్వంద్వంగా తిరస్కరించాలని పోలీసు అధికారులను ఆదేశించారు మాదక ద్రవ్యాల కేసులో నిందితులపై పీడీ యాక్ట్ను ఉపయోగించడంపై వెనుకాడరాదని ముఖ్యమంత్రి ఆదేశించారు కోవిడ్ 3వ దశ ఉధృతిని తగ్గించే అంశాలపై కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ దక్షిణాది రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల ఆరోగ్య శాఖ మంత్రులతో సమీక్షా సమావేశం నిర్వహించారు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కర్ణాటక కేరళ తమిళనాడు పుదుచ్చేరి అండమాన్ నికోబార్కు చెందిన ఆరోగ్య శాఖ మంత్రులు ఈ సమావేశంలో పాల్గొన్నారు ఈ సమావేశంలో తెలంగాణ నుండి రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు పాల్గొన్నారు రాష్ట్రంలో చేపట్టిన ఫీవర్ సర్వే వివరాలను హరీష్ రావు కేంద్ర మంత్రికి వివరించారు రాష్ట్రానికి రావాల్సిన బకాయి నిధులను విడుదల చేయాలని కోరారు బూస్టర్ డోస్కు కాలపరిమితిని కూడా తగ్గించాలని కేంద్ర ఆరోగ్య మంత్రికి విజ్ఞప్తి చేశారు కాగా కోవిడ్ నియంత్రణకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలను కేంద్ర మంత్రి అభినందించారు ఈ సందర్భంగా మన్సుఖ్ మాండవీయ మాట్లాడుతూ ఈ సంజీవని టెలికన్సల్టేషన్ హోమ్ ఐసోలేషన్ ఆర్టీపీసీఆర్ పరీక్షలు తదితర అంశాలపై దృష్టి సారించాలన్నారు కేంద్రం ఆసుపత్రులకు అందజేస్తున్న నిధులతో అన్ని వసతులు కల్పించాలని కేంద్ర మంత్రి మన్సుఖ్ మాండవీయ సూచించారు మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశ యువతకు ఉద్బోధించారు తమ జీవితాల నుండి కళాశాలల నుండి డ్రగ్స్ ను తరిమి కొట్టాలన్నారు డిజిటల్ మాధ్యమాల్లో అవాస్తవాల ప్రచారాన్ని కట్టడి చేయాలని సూచించారు ఢిల్లీలోని కరియప్ప గ్రౌండ్లో జరిగిన ఎన్సీసీ ర్యాలీకి ప్రధాని ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు ఆ వివరాలు చూద్దాం యువశక్తితోనే దేశ భవిష్యత్తును మార్చివేయగలమని నొక్కి చెప్పిన ప్రధాని నరేంద్ర మోదీ ఎన్సీసీ క్యాడెట్లను ఉద్దేశించి స్ఫూర్తిదాయక ప్రసంగం చేశారు ఎన్సీసీతో పట్టుదల క్రమశిక్షణను అలవర్చుకునే క్యాడెట్లు దేశ నిర్మాణంలో కీలక భూమిక పోషించాలని సూచించారు 2047 నాటికి అంటే దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 100 ఏళ్లు పూర్తయ్యే నాటికి మన దేశం సాధించాల్సిన లక్ష్యాలను సాకారం చేసే బాధ్యత యువతపైనే ఉందన్నారు
నేడు ప్రపంచంలోనే స్టార్టప్ పరిశ్రమల రంగంలో మొదటి 3 స్థానాల్లో భారత్ ఉందని, ఇది యువత వల్లే సాధ్యమైందని చెప్పారు. దేశం ముందు అనే స్ఫూర్తితో యువతీ యువకులు దేశం ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరిస్తున్నారని ప్రశంసించారు. వారిని ఏ శక్తి ఆపలేదని ప్రధాని స్పష్టం చేశారు. ఆత్మనిర్భర్ భారత్, లోకల్ ఫర్ వోకల్ ప్రచారాలను యువత మరింత ఉన్నత శిఖరాలకు తీసుకువెళ్లాలని ప్రధాని సూచించారు. ఎన్సీసీలోకి ఎక్కువ మంది విద్యార్థులు, ముఖ్యంగా బాలికలు రావాలని ప్రధాని ఆకాంక్షించారు. గత 2 ఏళ్లలో సరిహద్దుల వద్ద 1,00,000 మంది ఎన్సీసీ క్యాడెట్లను తయారు చేయగలిగామని చెప్పారు. ఎన్సీసీ క్యాడెట్గా పొందిన శక్తితోనే తాను ఈ రోజు దేశ ప్రధానిగా పెద్ద పెద్ద బాధ్యతలను నెరవేర్చగలుగుతున్నారని మోదీ తెలియజేశారు. డిజిటల్ సాంకేతికత వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నప్పటికీ వాటిని కొంతమంది దుర్వినియోగపరుస్తున్నారని ప్రధాని ఆందోళన వ్యక్తం చేశారు. డిజిటల్ మాధ్యమాల్లో జరుగుతున్న అవాస్తవాల ప్రచారంపై ఎన్సీసీ క్యాడెట్లు అవగాహన కల్పించాలని సూచించారు. మాదక ద్రవ్యాలకు తాము, తమ స్నేహితులు బానిసలు కాకూడదని క్యాడెట్లను కోరారు. इस समय देश अपनी आजादी का अमृत महोत्सव मना रहा है. आज जब देश नए संकल्पों के साथ आगे बढ़ रहा है, तब देश में एनसीसी को मजबूत करने के लिए भी हमारे प्रयास जारी हैं. इसके लिए देश में एक हाई लेवल रिव्यू कमेटी की स्थापना की गई है. पिछले 2 सालों में हमने देश के सीमावर्ती क्षेत्रों में 1 लाख नए कैडेट्स बनाए हैं. मुझे खुशी है कि एनसीसी कैडेट्स की ट्रेनिंग में सिमुलेशन जैसी आधुनिक टेक्नोलॉजी का इस्तेमाल भी बढ़ रहा है. हमारे एजुकेशन सिस्टम को एनसीसी से जोड़ने के लिए भी देश कई कदम उठा रहा है. अब देश की बेटियां सैनिक स्कूलों में एडमिशन ले रही है. सेना में महिलाओं को बड़ी जिम्मेदारियां मिल रही हैं. एयरफोर्स में देश की बेटियां फाइटर प्लेन उड़ा रही है. ऐसे में हमारा प्रयास होना चाहिए कि एनसीसी में भी ज्यादा से ज्यादा बेटियां शामिल हो. जिन बेटियों ने खुद एनसीसी ज्वाइन किया है, वो इसके लिए एक प्रेरणा बन सकती है. అంతకుముందు క్యాడెట్లు ప్రధానికి గౌరవ వందనం సమర్పించారు. క్యాడెట్ల మార్చ్ పాస్ట్ ను ప్రధాని సమీక్షించారు. అనంతరం క్యాడెట్లు ప్రదర్శించిన పారా గ్లైడింగ్ వంటి సాహస కృత్యాలు, సాంస్కృతిక ప్రదర్శనలను ప్రధాని వీక్షించారు. ఉత్తమ క్యాడెట్లకు పతకాలు, బ్యాటన్ బహూకరించారు. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్. రాష్ట్రంలో ఇప్పటి వరకు 29 జిల్లాల్లో ఫీవర్ సర్వే పూర్తయిందని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు చెప్పారు. 77 లక్షల ఇళ్లలో ఫీవర్ సర్వే పూర్తి చేశామని, అవసరమైన వారికి మెడికల్ కిట్లు అందిస్తున్నామని తెలిపారు. ఫీవర్ సర్వేతో మంచి ఫలితాలు వచ్చినట్లు మంత్రి తెలిపారు. ఖమ్మం జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో 20 కోట్ల రూపాయలతో ఏర్పాటు చేసిన క్యాత్ ల్యాబ్, ఎమర్జెన్సీ యూనిట్, 100 పడకల ట్రామా కేర్ సెంటర్, తల్లిపాల నిల్వ కేంద్రాన్ని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్తో కలిసి మంత్రి హరీష్ రావు ప్రారంభించారు. అనంతరం మీడియా సమావేశంలో మాట్లాడుతూ కరోనా 3వ దశలో 86 దవాఖానాల్లో ఆక్సిజన్ ఉత్పత్తి యూనిట్లు ఏర్పాటు చేశామన్నారు. ఖమ్మం దవాఖానాలో క్యాత్ ల్యాబ్ను ఏర్పాటు చేసిన తరహాలో త్వరలో ఆదిలాబాద్లో కూడా ఏర్పాటు చేస్తామన్నారు. త్వరలోనే ఖమ్మంలో గుండె ఆపరేషన్లు ప్రారంభిస్తామని, మదిర, సత్తుపల్లిలో 100 పడకల దవాఖానాలు ఏర్పాటు చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు. వచ్చే ఆర్థిక సంవత్సరంలో ఖమ్మంలో ఎంఆర్ఐ సౌకర్యం కల్పిస్తామన్నారు. హైదరాబాద్ తరహాలో ఖమ్మంలో కూడా బస్తీ దవాఖానాలు ప్రారంభిస్తామని మంత్రి హరీష్ రావు తెలిపారు. రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ వేయించుకోవాలని హరీష్ రావు సూచించారు. హైదరాబాద్ లోని నిమ్స్, ఉస్మానియా, గాంధీ తర్వాత మరి ఒక జిల్లా స్థాయి ఆసుపత్రిలో 4వ క్యాత్ ల్యాబ్ ను ఈరోజు ఖమ్మంలో ప్రారంభం చేసుకోవడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా ఇది సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల్లో మాత్రమే ఈ క్యాత్ ల్యాబ్ సౌకర్యం ఉంటుంది. కానీ ఇవాళ ఖమ్మం హైదరాబాద్ కు దూరంగా ఉంది. మరి గిరిజనులు ఎక్కువగా ఉండేటువంటి ఈ ప్రాంతంలో పేద ప్రజలకు
తక్షణమే వైద్యం అందాలి, ఎన్నో విలువైన ప్రాణాల్ని కాపాడాలనే ఉద్దేశంతో ఈ అత్యాధునిక పరికరం 7.5 కోట్ల రూపాయల క్యాత్ ల్యాబ్ ను ఈరోజు ఖమ్మంలో మనం ప్రారంభం చేసుకోవడం జరిగింది. డిజిటల్ బ్యాంకింగ్ కాలం ఇది. టైం ఆదా చేయాలండి. డిజిటల్ బ్యాంకింగ్ సులువైనది. ఏ చెల్లింపైనా చేసుకోండి, ఎప్పుడైనా ఎక్కడైనా సేఫే ఫాస్టే. ప్రతి పేమెంట్ వేళ్ల మీద సెట్టే. లావాదేవీల ఆప్షన్స్ ఎన్నో. ఐఎంపీఎస్, ఎన్ఈఎఫ్టీ, యూపీఐ కూడా. 24 గంటలు పనిచేసే పేమెంట్ సులువు, హాయిగా ఉండే. ఆర్బీఐ అంటుంది, విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి. కోవిడ్ పరిస్థితులపై హైకోర్టులో విచారణ జరిగింది. ఈ నెల 31 నుంచి పాఠశాలలు తెరుస్తారా అని హైకోర్టు ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ఇంకా నిర్ణయం తీసుకోలేదని ప్రభుత్వం వివరణ ఇచ్చింది. పాఠశాలలు ప్రారంభంపై వివరాలు తెలపాలని హైకోర్టు ఆదేశించింది. సమ్మక్క సారలమ్మ జాతర ఏర్పాట్లపై నివేదిక సమర్పించాలని హైకోర్టు ప్రభుత్వానికి సూచించింది. కోవిడ్ పరిస్థితులపై విచారణ జరిపి వారాంతపు సంతల్లో కోవిడ్ జాగ్రత్తలపై నివేదిక ఇవ్వాలని స్పష్టం చేసింది. ప్రజారోగ్య సంచాలకులు డాక్టర్ శ్రీనివాసరావు ఆన్లైన్లో విచారణకు హాజరయ్యారు. 77 లక్షల ఇళ్లలో జ్వర సర్వే చేపట్టి 3,45,000 కిట్లు పంపిణీ చేశామని హైకోర్టుకు తెలిపారు. కిట్లలో పిల్లలకు చికిత్సా ఔషధాలు లేవని న్యాయవాదులు ప్రస్తావించగా పిల్లలకు మందుల కిట్ల రూపంలో నేరుగా ఇవ్వకూడదని శ్రీనివాసరావు తెలిపారు. 3 రోజుల్లో పూర్తి వివరాలతో నివేదిక సమర్పించాలని ఆదేశించిన హైకోర్టు కోవిడ్ పరిస్థితులపై విచారణ ఫిబ్రవరి 3వ తేదీకి వాయిదా వేసింది. రాష్ట్రంలో మారుమూల గిరిజన ప్రాంతం ప్రకృతి రమణీయతకు చిరునామా, అడవుల కిల్లాగా పేరుగాంచిన జిల్లా కొమరంభీం ఆసిఫాబాద్. ఎటు చూసినా అందమైన అడవులు, సెలయేళ్లు, జలపాతాలు, విభిన్న జాతుల పక్షుల కిలకిల రావాలతో కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా అందమైన ప్రకృతికి నిలయంగా మారింది. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా అటవీ శాఖపై మా దూరదర్శన్ అందిస్తున్న ప్రత్యేక కథనాన్ని చూద్దాం. రాష్ట్రంలో ఎక్కువ అటవీ భూభాగం కలిగిన జిల్లాల్లో కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా ఒకటి. జిల్లాలో ఎటు చూసినా పచ్చని చెట్లు, వన్యప్రాణులతో ఆహ్లాదకరమైన వాతావరణం ఉంది. అటవీ ప్రాంతాల్లో సుమారు 2 కోట్ల ప్రభుత్వ నిధులతో రోడ్లు, చెక్ డ్యాంలు, నీటి కుంట్ల నిర్మాణాలు చేపట్టారు. గిరిజన, ఆదివాసీ ప్రజలకు కూడా ఈ పనుల ద్వారా ఉపాధి లభిస్తోంది. అటవీ ప్రాంతంలో చెట్లు లేని చోట్ల చెట్లను పెంచుతూ చెట్లను ఎవరూ తొలగించకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నారు. వర్షాధారిత పంటలపైనే రైతులు ఎక్కువ ఆధారపడ్డారు. చెట్ల పెంపకం, సంరక్షణను జిల్లా అటవీ శాఖ ఉద్యమంలా కొనసాగుతోంది. అటవీ ప్రాంతాల్లో వీలైన చోట్ల పర్యాటక ప్రాంతాలుగా తీర్చిదిద్దారు. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా అటవీ శాఖ సిబ్బంది ఇప్పటికే 2 సార్లు బర్డ్ వాక్ ఫెస్టివల్ నిర్వహించారు. ఇక్కడ వివిధ రకాల పక్షులు పర్యాటకుల్ని ఆకర్షిస్తున్నాయి. పక్షి ప్రేమికుల సహాయంతో గ్రామాల్లో జీవ వైవిధ్య పరిరక్షణపై అటవీ శాఖ అధికారులు ప్రణాళికలు రూపొందించి జిల్లాలో పక్షి జాతుల అధ్యయనం కోసం బర్డ్ వాక్ ఫెస్టివల్ నిర్వహించినట్లు అటవీ శాఖ అధికారి ఎస్ శాంతారాం చెప్పారు. అటవీ ప్రాంతంలో అవసరమైన చోట రోడ్డు నిర్మాణాలు చేపడుతున్నామన్నారు. ఇప్పుడు ఈ 1 year లో మన మేజర్ యాక్టివిటీస్ అంటే అటవీ ప్రొటెక్షన్, అటవీ కన్జర్వేషన్, అదన్నీ ఎక్కువ కన్సిడర్ చేసాం. ఇక్కడ అటవీ రిజర్వ్ ఫారెస్ట్ ఎక్కువ ఈ జిల్లాలో 54% ఎక్కువ ఉంది. సో ఎక్కడ పోతున్నా అటవీ ఉంది కాబట్టి అటవీకు జనాలకి ఎక్కువ కనెక్షన్స్ ఉంది కాబట్టి వీఆర్ గివింగ్ అట్మోస్ట్ ప్రొటెక్షన్ యాక్టివిటీ అసలు కన్జర్వేషన్ యాక్టివిటీ సీరియస్గా ఎక్కువ తీసుకున్నాము. ప్రొటెక్షన్ యాక్టివిటీ అంటే స్మగ్లింగ్ లేచి ఆఫ్ చేయాలి అండ్ జీరో పోచింగ్. ఏ వైల్డ్ లైఫ్ ఎవరూ చెప్పకూడదు. చేస్తే వెంటనే వీఆర్ ఫస్ట్ ప్రివెంటింగ్ ఆర్ వీఆర్ గోయింగ్ ఫర్ అరెస్ట్ అండ్ ప్రాసిక్యూటింగ్ అట్లాగా కాన్సన్ట్రేట్ చేస్తాము. అది కాకుండా ఈ ఇల్లీగల్ ఎంక్రోచ్మెంట్స్కి జీరో టాలరెన్స్ ఇచ్చాము. మెనీ ఆఫ్ ద విలేజెస్ వాలంటరీలీ కేమ్ బ్యాక్ అండ్ వాళ్ళే కూడా ఎక్కువ అటవీ ఆక్రమణ చేస్తున్న భూమి అన్ని హ్యాండ్ ఓవర్ చేస్తారు. అట్లాగా మనము లోకల్స్ ఆర్ కంప్లీట్లీ కోఆపరేటింగ్. సో సమ్ 5% ఇంకా ఉన్నారు ఫారెస్ట్ ప్రొటెక్షన్లో కొంత ఛాలెంజ్. ఇంకా దాట్ ఆల్సో ఇంకా ఒకటి సాయిల్ అండ్ మాయిశ్చర్ కన్జర్వేషన్, మట్టి నీళ్ళు కన్జర్వ్ చేయడానికి. సో స్టాగర్ కంటూ ట్రెంచ్, అది కాకుండా కుంట, పెద్ద కుంట, చిన్న కుంట, సాసర్ పిట్, చెక్ డ్యామ్, రాక్ఫిల్ డ్యామ్, ఇదన్నీ ఈ ఇయర్లు క్రోర్స్, మోర్ దాన్ 1 crore or 2 crores మనం తీసుకున్నాం. దీంట్లో మనము మోస్ట్లీ ఫస్ట్ ప్రిఫరెన్స్ లోకల్ ఎంప్లాయీస్. ఒక రోజుకి 500 రూపాయలు వస్తుంది ఒక్కొక్క యాక్టివిటీ. సో లోకల్ ఎంప్లాయీకే మనము ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తాం.
కాకపోతేనే వేరే జిల్లాల నుంచి తీసుకుంటాం. వెదురు అడవి నుంచి కమ్యూనిటీ ఫారెస్ట్ రైట్స్ ద్వారా వాళ్ళకి సప్లై చేస్తే వాళ్ళు వాల్యూ అడిషన్ చేసి బయటకు అమ్మేస్తారు. మన ద్వారా ట్రాన్సిట్ పర్మిట్ లో పోతుంది. ఇట్లాగా ఉంది అంటే దే ఆర్ కమింగ్ ఫార్వర్డ్. అదే విధంగా వాళ్ళు నర్సరీ అక్కడక్కడ నర్సరీ పెట్టుకోండి, దాన్ని మీరే కాపరాన్ చేయండి, మీరే దాంట్లో నుంచి డబ్బు డైలీ వస్తుంది అంటే దానికి వస్తారు. సో రకరకాల ప్రోగ్రామ్ డైరెక్ట్ గా వాళ్ళ దగ్గర మాట్లాడి ఇంప్లిమెంట్ చేస్తే మంచి సక్సెస్ అవుతుంది. జిల్లాలో అనేక విభిన్న జాతుల పక్షులు సుమారు 270 రకాల పక్షులను గుర్తించారు. 2013 నుండి 2016 సంవత్సరాల మధ్య అంతరించిపోతున్న రాబందుల సంరక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. బెజ్జూరి పరిధిలోని పాలరాపుగుట్ట రాబందుల నివాసానికి అనువైన ప్రదేశంగా మారింది. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు రవాణా వ్యవస్థ ఆర్టీసీ మరింత దగ్గరకు చేసేందుకు మెరుగైన సేవలు అందిస్తోంది. ఆర్టీసీ ఆదాయాన్ని పెంచే విధంగా వివిధ నూతన విధానాలతో ముందుకు వెళుతుంది. హైదరాబాద్లో మొత్తం 29 బస్సు డిపోలు ఉండగా మొత్తం 3200 బస్సులు ప్రతిరోజు ప్రజలకు అందుబాటులో తిరుగుతూ రోజుకి సుమారు 15 లక్షల మంది ప్రయాణికులను గమ్యస్థానాలకు చేరుస్తోంది. మహిళలకు రక్షణగా ప్రత్యేకంగా షీ టీములతో ఒప్పందం కుదుర్చుకుంది. రాబోయే రోజుల్లో మరిన్ని సేవలు అందించేందుకు ముందుకు వెళ్తుందని హైదరాబాద్ రీజనల్ మేనేజర్ వెంకన్న చెప్పారు. కరోనా సమయంలో ప్రయాణికులకు ఇబ్బంది లేకుండా ప్రతిరోజు బస్సు బయలుదేరే ముందు శానిటైజ్ చేస్తున్నామన్నారు. సంస్థలోని డ్రైవర్లకు, కండక్టర్లకు 100% వ్యాక్సినేషన్ జరిగిందన్నారు. దీనివల్ల ప్రయాణికులు ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రయాణం చేయవచ్చన్నారు. హైదరాబాద్లో 24 గంటలు అందుబాటులో ఉండే విధంగా ప్రత్యేక సెల్ ఏర్పాటు చేశామన్నారు. ఆర్టీసీలో ప్రయాణం చేయాలని విజ్ఞప్తి చేశారు. సిటీలో ట్విన్ సిటీస్లో 3200 బస్సులు ఆపరేట్ చేస్తూ ఉన్నాము. ముఖ్యంగా మరి కరోనా సమయంలో ప్రయాణికులకు ఇబ్బంది లేకుండా ప్రతిరోజు బస్సు బయలుదేరే ముందు 100% శానిటైజ్ చేయడం జరుగుతూ ఉంది. అలాగే మా ఎండీ గారు సజ్జనార్ గారు వచ్చిన తర్వాత గ్రేటర్ హైదరాబాద్లో ఉన్న అన్ని బస్సులను కూడా పరిశుభ్రంగా ఉంచడానికి ప్రత్యేక ప్రణాళికలు ఏర్పాటు చేయడం జరిగింది. అందులో భాగంగానే మీరు చూస్తే గతంలో ప్రతి బస్సు మీద కూడా అడ్వర్టైజ్మెంట్స్ కనిపించేవి, కానీ ఇప్పుడు అటు అడ్వర్టైజ్మెంట్స్ ఏం లేకుండా కూడా వాటన్నింటినీ తీసేసి పూర్తిగా ఆర్టీసీ మోనోగ్రామ్స్, ఆర్టీసీ గ్రాఫిక్స్తో బస్సులు అందంగా తీర్చిదిద్దడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రయాణికులకు మరింత చేరువగా ఉన్న ఉద్దేశంతో చేస్తూ ఉన్నాము. ఇదే కాకుండా ఆర్టీసీలో పనిచేసే ప్రతి డ్రైవర్, కండక్టర్ కూడా 100% 2 డోసుల కోవిడ్ వ్యాక్సినేషన్ కూడా చేయడం జరిగింది. అంటే ప్రయాణికులు ఎవరు కూడా ఎటువంటి అపోహ లేకుండా ఆర్టీసీ ప్రయాణం చేయవచ్చు. ఇంతేకాకుండా టీఎస్ఆర్టీసీ గత 2 వీక్స్ బ్యాక్ షీ టీమ్స్తో టైఅప్ చేయడం జరిగింది. సో ఈ షీ టీమ్స్తో టైఅప్ చేసే ఉద్దేశం ఏంటంటే బస్సులో ప్రయాణం చేస్తున్న మహిళలకు పూర్తి రక్షణ ఏర్పాట్లు చేసే ప్రయత్నం ఆర్టీసీ చేస్తూ ఉంది. బస్సుల్లో ఎవరైనా ఆకతాయిలు కానీ లేకపోతే బస్ స్టాప్లో ఎవరైనా ఆకతాయిలు కానీ ఏదైనా మహిళలను వారి పట్ల అసభ్యంగా ప్రవర్తించినా కానీ, కించపరిచే విధంగా మాట్లాడినా కానీ మా డ్రైవర్, కండక్టర్లు కూడా షీ టీమ్ను అప్రోచ్ అయిపోయి ఆ ఇన్సిడెంట్ను వాళ్ళ దృష్టికి తీసుకురావడము, తద్వారా బస్సులో ఆర్టీసీ బస్సులో మహిళలు స్వేచ్ఛగా ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రయాణం చేసే ఏర్పాట్లు కూడా టీఎస్ఆర్టీసీ చేస్తూ ఉంది. ఇంతేకాకుండా ముఖ్యమైన కూడలు ఏవైతే ఉన్నాయో హైదరాబాద్లో, గ్రేటర్ హైదరాబాద్లో అటువంటి ప్రాంతాల్లో కూడా మా పబ్లిక్ అడ్రస్ సిస్టమ్ ద్వారా ప్రయాణికులకు ఆ రూట్ వెళ్లే మార్గాలను కూడా పబ్లిక్ అనౌన్స్ చేస్తూ ఉన్నాము. ఇదే కాకుండా కొన్ని ముఖ్యమైన ప్రాంతాల్లో ముఖ్యంగా T24 టికెట్స్ అందుబాటులో ఉన్నాయి మా దగ్గర. ఈ T24 టికెట్స్ ఏంటంటే దాని కాస్ట్ 100 రూపాయలు ఉంటుంది. సో తీసుకున్న టైం నుంచి నెక్స్ట్ డే ఆ టైం వరకు అంటే 24 గంటల పాటు సిటీ బస్సులలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా ప్రయాణించే వెసులుబాటు ఉంది. సో ఇటువంటి టికెట్లను కూడా మేము దిల్షుక్నగర్, అలాగే ఉప్పలు, కాచిగూడ, CBS, జూబ్లీ బస్ స్టేషను ఇటువంటి ముఖ్యమైన ప్రాంతాల్లో వాటిని అమ్మకం కూడా ఏర్పాటు చేస్తూ ఉన్నాం. కాబట్టి ఇటువంటి వినూత్నమైన కార్యక్రమాలు కూడా భవిష్యత్తులో మరింతగా ఆర్టీసీ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ప్రయాణికులకు మెరుగైన సౌకర్యం అందిస్తూ సురక్షిత ప్రయాణాన్ని అందిస్తున్నామని, రాబోయే రోజుల్లో మరిన్ని కొత్త సర్వీసులు ప్రారంభిస్తున్నామని, మహిళలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రయాణించేందుకు తగు చర్యలు తీసుకుంటున్నామని రీజనల్ మేనేజర్ వెంకన్న తెలిపారు. సాగర్, దూరదర్శన్ రిపోర్టర్, హైదరాబాద్. జాతీయ స్థాయిలో ప్రతిభ కనపరిచిన 4 తెలంగాణ విద్యార్థులకు జాతీయ బాలికా దినోత్సవం సందర్భంగా కేంద్ర మానవ వనరుల శాఖ వర్చువల్ విధానంలో నిర్వహించిన యంగ్ అచీవర్స్ పోటీలో ఎంపికైన వారికి బహుమతులు అందజేసింది. యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలం ములకలపల్లి గ్రామానికి చెందిన ధీరావత్ అనితపై దూరదర్శన్ అందిస్తున్న ప్రత్యేక కథనాన్ని చూద్దాం. యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలం ములకపల్లి జెడ్పీహెచ్ఎస్ పాఠశాలలో అనిత 10వ తరగతి చదువుతోంది. ఆమె స్వస్థలం దేవుని నాయక్ అనే గిరిజన తాండా.
వ్యవసాయ కుటుంబానికి చెందిన అనిత పాఠశాలకు వెళ్లేందుకు 4 కిలోమీటర్లు నడవలసి వచ్చేది. ఒక పక్క చదువుకుంటూనే మరో పక్క వ్యవసాయ పనుల్లో కుటుంబానికి సహాయం చేసేది. తండాల్లో నెలకొన్న సమస్యలకు పరిష్కారం కనుక్కోవాలన్న తపనతో కృషి చేసింది. ఈ కృషికి ఆమె యంగ్ అచీవర్స్ అవార్డుకు ఎంపికైంది. ఆడపిల్లలకు నెలసరి వస్తుందంటే శరీరంలో కొన్ని మార్పులు సంభవిస్తుంటాయి. అందులో ఆర్థికంగా లేనివారికి ఒక సమస్యగా మారుతుందని గ్రహించింది. ఈ సమస్యను అధిగమించడానికి అతి తక్కువ ఖర్చుతో సహజ సిద్ధమైన వస్తువులతో ఆర్గానిక్ స్త్రీ రక్షక్ శానిటరీ ప్యాడ్స్ ను అనిత తయారు చేసింది. ఋతుస్రావాన్ని తట్టుకునేలా స్థానికంగా లభించే వేపాకులు, మెంతులు, పసుపు, వృధా పేపర్లను ఉపయోగించి తక్కువ ఖర్చుతో శానిటరీ ప్యాడ్స్ తయారు చేసింది. యంగ్ అచీవర్ అవార్డు గ్రహీత ధీరావత్ అనిత మాట్లాడుతూ, ప్రతి మహిళ తన జీవితకాలంలో చాలా వరకు ఋతుస్రావం సమస్యతో బాధపడుతూనే ఉంటారని, ఇందుకోసం ఆర్గానిక్ జీరో వేస్ట్ స్త్రీ రక్షణ ప్యాడ్ తయారు చేసినట్లు చెప్పింది. ఉపాధ్యాయుల సహాయ సహకారాలతో అవార్డు వచ్చిందని అనిత తెలియజేసింది. యాదాద్రి భువనగిరి డిస్ట్రిక్ట్. లాస్ట్ ఇయర్ నాకు స్కూల్ ఇన్నోవేషన్ ఛాలెంజ్ లో పోటీ పడినందుకు స్టేట్ ఫస్ట్ ప్రైజ్ రావడం జరిగింది. అది కేటీఆర్ సార్ చేతుల మీదుగా 75,000 సాలరీ ప్రైజ్ మనీ ఇవ్వడం కూడా జరిగింది. ఇది కంటిన్యూ అవుతుండగానే మాకు ఆన్లైన్ లో అనిత కార్వార్ మేడం గారు పోటీ పెట్టడం జరిగింది. అందులో 4 విద్యార్థులకు యంగ్ అచీవర్స్ అవార్డు ఇవ్వడం జరిగింది. అందులో నేను ఒక దాన్ని. మాది దేవజనాయక్ తండా. నేను అక్కడి నుంచి 4 కిలోమీటర్ నడుచుకుంటూ జడ్పీహెచ్ఎస్ ములకలపల్లి హై స్కూల్లో వెళ్లి చదువుకుంటున్నాను. నేను పై చదువులను చదవాలనుకుంటున్నాను. దానికి ప్రభుత్వం సహకరించాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే ఇది తాత్కాలిక సమస్య కాదు, జీవితకాల సమస్య. ఇప్పుడు కరోనా అనేది ప్రపంచాన్ని వణికిస్తున్న సమస్య. కానీ ప్రతి నెల ప్రతి స్త్రీ కరోనా కంటే భయంకరమైన వైరస్లతో పోరాడి తన మనుగడను నిలుపుకుంటుంది. స్త్రీ సృష్టికి ప్రతిరూపం. ఆమె మనుగడ కోసం నిరంతరం కృషి జరగాలని కోరుకుంటూ మాకు తోచినంత వరకు మేము ఈ ఆర్గానిక్ జీరో వేస్ట్ స్త్రీ రక్ష ప్యాడ్ని తయారు చేశాం. అలాగే నేను ఇంతటి స్థాయికి రాగలిగానంటే మా ప్రధానోపాధ్యాయుల వల్ల. సైన్స్ టీచర్ కళ్యాణి మాట్లాడుతూ, తమ పాఠశాల గిరిజన ప్రాంతంలో ఉందని, నెలసరి సమయంలో ఆడపిల్లలు ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్నారని చెప్పారు. తమ విద్యార్థి అనిత తయారు చేసిన ప్యాడ్స్ ఉపయోగకరంగా ఉంటున్నాయని ఆమె తెలియజేశారు. మా దగ్గరకు వచ్చే పిల్లలందరూ కూడా తండా బ్యాక్గ్రౌండ్ నుంచి వస్తుంటారు. వచ్చినప్పుడు వాళ్ళ యొక్క మెన్స్ట్రల్ టైంలో చాలా ఇబ్బందులు పడడం నేను గుర్తించాను. ఎందుకని వాళ్ళ తండాకి వెళ్ళి ఎంక్వైరీ చేసినప్పుడు వాళ్ళ మదర్స్, ఆంటీస్ అందరూ కూడా ఇంకా పురాతన పద్ధతులైనటువంటి లుంగి బట్టలు, టవల్ బట్టలను వాడడం జరుగుతుంది. గుర్రపుడే కాకు, మేము వేస్ట్ న్యూస్ పేపర్లని, మెంతుల్ని, సబ్జా గింజల్ని, వేపని, పసుపుని వీటన్నిటిని కలెక్ట్ చేసుకుని నానబెట్టి ఒక పౌచ్ లాగా చేసి మా ఉద్దేశం ఏంది అని అంటే దీన్ని ఎఫెక్టివ్గా అంటే ఇన్ఫెక్షన్స్ లేకుండా చేయడం. ఇన్ఫెక్షన్స్ ఎందుకు రావు అంటే వేప ఉంది, పసుపు ఉంది కాబట్టి యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్. సో మెంతులు ఎందుకు వాడానంటే మెంతులు చాలా ఎంత వాటర్ని అబ్జర్వ్ చేసినా ఉబ్బి దాని యొక్క కాటిలిడ్ అనేది పలగదు. సో ఎంత బ్లీడింగ్ పొద్దున ప్యాడ్ పెట్టుకుంటే సాయంత్రం కాలేజెస్ స్కూల్స్కి వెళ్ళి వస్తారు కాబట్టి అది పగలదు, కాబట్టి ఆ బ్లడ్ నట్నే హోల్డ్ చేస్తుంది. ఇంకా సబ్జా సీడ్స్ని ఎందుకు వాడానంటే సబ్జా సీడ్స్ అనేవి నానితే గమ్ లైక్ స్ట్రక్చర్ వస్తుంది. సో ఆ గమ్ లైక్ స్ట్రక్చర్ లీకేజ్ లేకుండా ప్రాబ్లం చేస్తుంది. కాబట్టి వీటన్నిటి చేసి ఒక ప్యాచ్ లాగా తయారు చేసి ఆ ప్యాచ్ని 2 కాటన్ లేయర్స్ మధ్య పెట్టి దాన్ని శానిటరీ ప్యాడ్ లాగా తయారు చేసి పిల్లలకి ఇచ్చినప్పుడు చాలా అద్భుతంగా పనిచేసింది అని తెలియజేయడం జరిగింది. పాఠశాల ప్రధాన ఉపాధ్యాయురాలు నాగరాణి మాట్లాడుతూ, అనితకు జాతీయ స్థాయిలో గుర్తింపు రావటం సంతోషంగా ఉందన్నారు. మారుమూల గ్రామాల్లో ఉన్న ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు తగిన ప్రోత్సాహం అందిస్తే మరిన్ని ఆవిష్కరణలు వచ్చే అవకాశం ఉందన్నారు. మా స్కూల్లో చదువుతున్న అనిత అనే అమ్మాయి నేషనల్ లెవెల్ యంగ్ అచీవర్స్ అవార్డును సొంతం చేసుకుంది. గతంలో ఆర్గానిక్ శ్రీరక్ష ప్యాడ్స్ సృష్టి చేసి మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా 75,000 ప్రైజ్ మనీని గెలుచుకుంది. ఈ అవార్డు యంగ్ అచీవర్స్ అవార్డు రావడంలో హెల్ప్ చేసిన సెలెక్టింగ్ కమిటీకి నేను హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. ఇలాంటి పిల్లలు మారుమూల ప్రాంతాల్లో ఉండి ఎకనామికల్గా బాగా వెనుకబడ్డ స్థాయిలో ఉన్నారు. ఇలాంటి వాళ్ళని కొంచెం గుర్తించి ప్రభుత్వం వారు ఎకనామికల్గా వాళ్ళకి చేయూతనిచ్చినట్లయితే వాళ్ళ హయ్యర్ స్టడీస్కి అది ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. వీళ్ళు మన భవిష్యత్తుకు ఒక దిశానిర్దేశాన్ని చేస్తారు. ఈ విధంగా ఆమెకు యంగ్ అచీవర్స్ అవార్డు వచ్చినందుకు మేము మా ఉపాధ్యాయులందరూ కూడా ఎంతో సంతోషంగా ఉన్నాము. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రతి నెల దూరదర్శన్ అన్ని ఆకాశవాణి కేంద్రాల ద్వారా మన్ కీ బాత్ ప్రసంగం ఈ నెల 30వ తేదీ ఆదివారం ఉదయం 11:30 ప్రసారమవుతుంది. మహాత్మాగాంధీ వర్ధంతి సందర్భంగా ఆ రోజు ఉదయం 11 గంటలకు జాతి యావత్తు నివాళులర్పించనుంది. ఈ కారణంగా ఈసారి మన్ కీ బాత్ ప్రసంగం 11 గంటలకు బదులుగా 11:30 గంటలకు ప్రసారమవుతుందని పీఎం కార్యాలయం అధికారులు తెలిపారు. ప్రధానమంత్రి ప్రసంగం పూర్తయిన వెంటనే దూరదర్శన్ యాదగిరి, సప్తగిరి ఛానల్లో తెలుగు అనువాదం ప్రసారమవుతుంది. రాత్రి 8 గంటలకు తెలుగు అనువాదం పునఃప్రసారమవుతుంది. భారత్ ఫిలిప్పీన్స్ కు బ్రహ్మోస్ సూపర్ సోనిక్ నౌక విధ్వంసక క్షిపణులు సరఫరా చేయనుంది. ఇందుకు గాను ఆ దేశంతో $375 మిలియన్ ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఫిలిప్పీన్స్ రాజధాని మనీలాలో ఈ రోజు జరిగిన ఒప్పందంపై భారత్ తరపున దౌత్యాధికారి శంభు కుమరన్ సంతకాలు చేశారు. రక్షణ రంగంలో ఎగుమతిదారునిగా ఎదిగేందుకు భారత్కు ఈ ఒప్పందం దోహదపడనుంది. భారత్, రష్యా దేశాలు బ్రహ్మోస్ ఏరోస్పేస్ సంస్థను సంయుక్తంగా ఏర్పాటు చేసి క్షిపణులు తయారు చేస్తున్నాయి. ఈ క్షిపణులు జలాంతర్గాములు, నౌకలు, విమానాలు, భూభాగం నుండి ప్రయోగించవచ్చు. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై కాంగ్రెస్ పార్టీ కసరత్తు ప్రారంభించింది. సోనియాగాంధీ అధ్యక్షతన పార్లమెంటరీ బృందం వర్చువల్ గా సమావేశమై బడ్జెట్ సమావేశాల్లో పార్టీ లేవనెత్తాల్సిన అంశాలపై చర్చించింది. ప్రధానంగా కోవిడ్ మృతుల కుటుంబాలకు ఉపశమన ప్యాకేజీ, ఎయిర్ ఇండియాలో పెట్టుబడుల ఉపసంహరణ, ద్రవ్యోల్బణం, చైనాతో సరిహద్దు వివాదం, రైతుల సమస్యలను బడ్జెట్ సమావేశాల సందర్భంగా ఉభయ సభల్లో లేవనెత్తాలని నిర్ణయించినట్లు సమాచారం. ఈ సమస్యలపై పోరాడేందుకు ముందుకొచ్చిన ప్రతిపక్షాలతో సమన్వయంతో వ్యవహరించాలని నిర్ణయించారు. పార్టీ సీనియర్ ఎంపీలు మల్లికార్జున్ ఖర్గే, ఏకే ఆంటోనీ, కేసీ వేణుగోపాల్, అధిర్ రంజన్ చౌదరి, ఆనంద్ శర్మ తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఆర్ఆర్బీ, ఎన్టీపీసీ పరీక్షపై అభ్యర్థులు లేవనెత్తిన సందేహాలు, అనుమానాలు నివృత్తి చేసేందుకు రైల్వే శాఖ స్పందించింది. పరీక్ష 2వ దశకు అభ్యర్థులను షార్ట్ లిస్ట్ చేసేందుకు అనుసరిస్తున్న విధానం పట్ల అభ్యర్థుల నుంచి అభ్యంతరాలు, అనుమానాలు వ్యక్తమయ్యాయి. వీటిపై స్పందించిన రైల్వే రిక్రూట్మెంట్ బోర్డులు ఎన్టీపీసీకి సంబంధించి సీబీటీ మొదటి దశ సీబీటీని వాయిదా వేశాయి. ఎన్టీపీసీ కోసం నిర్వహించిన కంప్యూటర్ ఆధారిత పరీక్ష సీబీటీ ఫలితాలపై వచ్చిన అభ్యంతరాలను పరిశీలించేందుకు ఇప్పటికే సీనియర్ అధికారులు సభ్యులుగా ఒక ఉన్నతాధికారి కమిటీ ఏర్పాటైంది. షార్ట్ లిస్టులో పరీక్ష 2వ దశకు ఎంపికైన అభ్యర్థుల ప్రయోజనాలు దెబ్బతినకుండా చూసే విధంగా తదుపరి చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అభ్యర్థులు తమ అభ్యంతరాలు, సూచనలు 16/2/2022లోగా ఆర్ఆర్బీ కమిటీ @railnet.gov.in మెయిల్ ఐడీ ద్వారా కమిటీకి తెలియజేయవచ్చు. ఈ అభ్యంతరాలను పరిశీలించిన తర్వాత కమిటీ తన సిఫార్సులను ఈ ఏడాది మార్చి 4వ తేదీ నాటికి సమర్పిస్తుంది. రిక్రూట్మెంట్ ప్రక్రియలో చోటు చేసుకున్న జాప్యంపై రైల్వే వివరణ ఇచ్చింది. 2020 మార్చి నుండి కోవిడ్-19 మహమ్మారి, వివిధ రాష్ట్రాలు విధించిన అనేక పరిమితుల కారణంగా రిక్రూట్మెంట్ ప్రక్రియ ఆలస్యమైందని రైల్వే శాఖ వివరించింది. ధాన్యం సేకరణలో తెలంగాణ దేశంలోనే 3వ స్థానంలో ఉందని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు. ప్రతికూల పరిస్థితులు ఉన్నప్పటికీ 12.78 లక్షల మంది రైతుల నుండి 13,690 కోట్ల రూపాయల విలువ గల ధాన్యాన్ని సేకరించినట్లు ఒక ప్రకటనలో తెలియజేశారు. దాదాపు 70 లక్షల మెట్రిక్ టన్నులను సేకరించి కేంద్రం నిర్దేశించిన దానికన్నా 1.31 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని ఎక్కువగా సేకరించినట్లు మంత్రి తెలియజేశారు. రైతుల నుండి సేకరించిన తర్వాత వారంలోపే వారి ఖాతాల్లోకి నగదును బదిలీ చేశామన్నారు. గతం కన్నా 5 కోట్లు అధికంగా గన్నీ సంచుల్ని అందుబాటులో ఉంచామని మంత్రి చెప్పారు. అకాల వర్షాలతో అక్కడక్కడ తేమకు సంబంధించిన ఇబ్బందులు మినహా ధాన్యం సేకరణ సజావుగా నిర్వహించినట్లు మంత్రి గంగుల కమలాకర్ తెలియజేశారు. మరోసారి ముఖ్యాంశాలతో ఈ వార్తల్ని ముగిద్దాం. నమస్కారం. దూరదర్శన్ యాదగిరి వార్తలను ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా చూడవచ్చు. యూట్యూబ్ అయితే డిడి న్యూస్ తెలంగాణ, ట్విట్టర్ అయితే డిడి న్యూస్ తెలంగాణ @DD యాదగిరి న్యూస్, మరి ఫేస్బుక్ అయితే డిడి న్యూస్ తెలంగాణలో చూసి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి, షేర్ చేయండి. డ్రగ్స్ కట్టడిపై సీఎం అధ్యక్షతన రాష్ట్ర స్థాయి సదస్సు. మాదక ద్రవ్యాల నియంత్రణకు ద్విముఖ వ్యూహాన్ని అనుసరించాలని ముఖ్యమంత్రి సూచన. 1000 మంది పోలీసులతో ప్రత్యేక సెల్ను ఏర్పాటు చేయాలని ఆదేశం. కోవిడ్ పరిస్థితులపై దక్షిణాది రాష్ట్రాల ఆరోగ్య మంత్రులతో కేంద్రం సమీక్ష. టెలికన్సల్టేషన్, హోమ్ ఐసోలేషన్, ఆర్టీపీసీఆర్ పరీక్షలపై దృష్టి సారించాలని మన్సుఖ్ మాండవీయ సూచన.
బూస్టర్ డోస్ కాలపరిమితిని తగ్గించాలన్న హరీష్ రావు పెండింగ్ నిధులు విడుదల చేయాలని కేంద్రానికి విజ్ఞప్తి. ఢిల్లీలో కన్నుల పండుగగా ఎన్సీసీ ర్యాలీ. ఎన్సీసీలో బాలికల సంఖ్య పెరగాలని ప్రధాని ఆకాంక్ష. డిజిటల్ మీడియాలో అవాస్తవ ప్రచారాన్ని అడ్డుకోవాలని క్యాడెట్లకు పిలుపు. పార్లమెంట్లో అనుసరించాల్సిన వ్యూహంపై కాంగ్రెస్ కసరత్తు. రైతుల సమస్యలు, ఎయిర్ ఇండియాలో పెట్టుబడుల ఉపసంహరణ తదితర అంశాలను ప్రస్తావించాలని నిర్ణయం. ఎల్లుండి 11:30 గంటలకు ప్రధానమంత్రి మన్ కీ బాత్. ఆకాశవాణి, దూరదర్శన్ కేంద్రాల ద్వారా ప్రసారం. డీడీ యాదగిరి, సప్తగిరి ఛానళ్ల ద్వారా తెలుగు అనువాదం ప్రసారం.